अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद में पुलिस की जानिब से खसूसी कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम का इनेकाद, जिसमें ज़िले एसपी अखिल महाजन IPS ने अवाम को मंशियात, साइबर जराइम और ट्रैफिक क़वानीन की खिलाफ वर्जियों के नुकसानात से आगाह किया। इंद्रमा कॉलोनी में मुनक़िदा इस मुहिम के दौरान पुलिस ने बग़ैर दस्तावेज़ात के 37 मोटरसाइकिल और 6 ऑटो रिक्शा जब्त किए, जबकि 54 शराब की बोतलें भी बरामद की गई। पुलिस स्टेशन, रूरल पुलिस स्टेशन में आज हमने कैसो किया है। इस कैसो कम्युनिटी कांटेक्ट प्रोग्राम किया है। इसका मकसद जनता को यहाँ पे थोड़ा अवेयर करना था कि क्या चल रहा है डिस्ट्रिक्ट में, क्या किस तरह का क्राइम हो रहा है। सबको बताना था कि क्राइम से दूर रहें, गांजा यूज़ ना करें, साइबर फ्रॉड से दूर रहें। हमारे पास एक डॉग भी है, उसको भी लेकर आके कुछ लोगों के घर चेक किए गए हैं। जो यहाँ पे बाहर के रहने वाले लोग हैं उनके फिंगरप्रिंट्स भी चेक किए गए हैं। कुछ लिकर भी मिला है, कुछ नंबर प्लेट के बिना व्हीकल्स मिली है, उनको सीज किया जा रहा है। कुछ व्हीकल्स पे चालान, 22 चालान है एक व्हीकल पे, तो वो चालान भी इन्फोर्स किया जा रहा है। सबसे रिक्वेस्ट है कि गांजा की इन्फॉर्मेशन पुलिस को दें। अभी हमारी डिस्ट्रिक्ट में एक बहुत अच्छा डी एडिक्शन सेंटर है। किसी का भी बच्चा अगर गांजा की राह पे चला गया है तो पुलिस को कांटेक्ट करें, हम उनको केस बिना किए भी डी एडिक्शन सेंटर भेज सकते हैं। 30 दिन के लिए उसको डी एडिक्शन सेंटर में रखा जाएगा तो वो बिल्कुल एकदम सही हो जाएगा। तो आपका बच्चा आपको सही हालत में वापस मिल जाएगा। देर मत करें, सो दैट हमारे अब यूथ को, हम लोगों के ऊपर ही उनको सही रखना पूरा हमारे ऊपर ही है। तो बहुत बहुत धन्यवाद, थैंक यू। టెస్ట్ కిట్స్ వాడుతున్నాము, వాళ్ళందరికీ డీ అడిక్షన్ సెంటర్ పంపుతున్నాము. ఇప్పటివరకు జిల్లాలో 25 మందికి 30 రోజు కోసం డీ అడిక్షన్ సెంటర్ పంపడం జరిగింది. మీ పిల్లలు కూడా ఇప్పుడు మేబీ మీకు కొంచెం ఇబ్బంది వస్తుంది, సిగ్గుపడుతున్నారు. మీ పిల్లలు ఎవరైనా గాంజాయి దారికి పోయారు, అలవాటుకి పోయారు అంటే డైరెక్ట్లీ ఇతను SHOకి పోయి కలవండి. మన దగ్గర యూరిన్ టెస్ట్ కిట్ ఉంటుంది. యాక్సిడెంట్ అయి ఒక 15 నుండి 20 ఏళ్ళ పిల్లోడు చనిపోయినప్పుడు, లేకపోతే ఒక ఇంటి పెద్ద చనిపోయినప్పుడు అప్పుడు బాధ ఉంటుంది, ఆ ఫ్యామిలీకి బాధ ఉంటుంది. అప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంటుంది అన్నట్టు. ఆ చిన్న చిన్న ప్రికాషన్స్ మనం తీసుకుంటే అట్లయినా అన్ని సైబర్ ఫ్రాడ్ డబ్బు పోయినాయంటే రావడం చాలా కష్టం. వాళ్ళు ఎక్కడైనా వేరే దేశం నుంచి, కంబోడియా, వియట్నాం, అక్కడి నుంచి వాళ్ళు ఇది నేరం చేస్తారు. సో అందువల్ల ఈ ఆశపడి ఎక్కువ డబ్బు పెట్టి నాకు ఎక్కువ వస్తుంది అంటే అది చేయకండి. మన జిల్లాలో జాబ్ ఫ్రాడ్స్ కూడా బాగానే అవుతున్నాయి. ఎందుకంటే ఏమంటారు, వేరే వాళ్ళకి మోసం చేసి డబ్బు ఇవ్వు, నేను జాబ్ ఇప్పిస్తాను. దాదాపు ఈ సంవత్సరంలో 40-50 కేసులు అయినాయి జిల్లాలో. చాలామందికి జైలు కూడా పంపడం జరిగింది. సో అందువల్ల వాళ్ళ జోలికి కూడా మీరు పోకండి. ఎవరైనా అట్లా చెప్తే డబ్బు తీసుకొని మీకు జాబ్ వస్తుంది అంటే అది తప్పు అని. పోలీసులు మీకోసం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే మీ సేఫ్టీ పర్పస్, మీ సెక్యూరిటీ పర్పస్ చేస్తున్నారు కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించాలి. మీకు ఇక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చెప్పాలి. మీరు చెప్పకపోతే వాళ్ళు చెప్తారు, మీరు చెప్పలేదంటే. ఇప్పుడు మీ కాలనీలో వేరే ఊరి నుండి ఎక్కడైనా మహారాష్ట్ర నుండి వస్తాడు, ఒక వారం రోజులు ఉంటాడు, ఏదైనా ఇంట్లో ఆఫీస్ దొంగతనం చేసుకొని పోతాడు, నష్టం ఎవరికి అవుతుంది? ఎవరికి నష్టం అవుతుంది? మీకే అవుతుంది. మహారాష్ట్ర వాళ్ళు వచ్చింది ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి ఇన్ఫార్మ్ చేయాలా చేయొద్దా? కష్టమై దానివల్ల మీ బాధ్యత కదా. మీ సెక్యూరిటీ కోసం మీరు చేస్తేనే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మీకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. తర్వాత ఎవరైతే ఇప్పుడు కొత్త తీసుకొని ఇంతకుముందు ఎక్కడున్నారు ఆ డీటెయిల్ తీసుకున్న తర్వాతనే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళకి కిరాయికి ఇవ్వాలి. అంతేగాని మేము ఏదో వచ్చారు కదా కిరాయి తీసుకుంటున్నాం ఉంటే కేసులు అవుతాయి. కాబట్టి ఎవరు కూడా అట్లా కొత్త వాళ్ళు వస్తే ఇమ్మీడియట్గా ఇవ్వద్దు. కొన్ని బండ్లకు సంబంధించినవి చిన్నగా మీ చేతిలో ఉన్నాయి, మీరు మిస్టేక్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఊరులో ఏం నడుస్తుంది, ప్రపంచంలో ఏం నడుస్తుంది, నేరం ఎక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ నేరం, ఏ ప్రకారం నేరం పెరుగుతున్నాయి, ఇది మనం ప్రతి ఊరులో పోయి ప్రతి వార్డులో చేస్తాము. మాత్రమే మీ దగ్గర వచ్చి అట్లా కొత్తగా చేసాము ఏం లేవు. మీరు కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ వింటున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే చైతన్యం కూడా మీకు అవుతుంది.
ఇది కాకుండా ఎవరైనా రౌడీ షీటర్ ఉంటే, హిస్టరీ షీటర్ ఉంటే వాళ్ళకు కూడా చెక్ చేస్తాం. ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పుకున్నారు, ఈ ఏరియాలో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు, ఒకరు హిస్టరీ షీటర్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు మంచి ఉంటే ఇట్లయినా షీట్స్ ఓపెన్ కాదు. ఆ షీట్స్ ఓపెన్ ఉన్నాయి ఒక మంచి మాట కాదు. 1 నెలలో ఒకసారి పోలీస్ స్టేషన్ పోవాలి, అక్కడ సంతకం చేయాలి. మంత్లో 2-3 సార్లు పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఉన్నారా లేదా చెక్ చేస్తారు. ఎందుకంటే ఆ క్రైమ్ వాళ్ళ ఏమైనా చేస్తే మళ్ళీ చేయకూడదు, దాంతో మనం ఈ పని చేస్తాం. ఇప్పుడు గాంజా చాలా పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ అంటే మహారాష్ట్రకి దగ్గర, బార్డర్కి దగ్గర జిల్లా. అది కూడా ఈ ఏరియా కూడా మిక్స్డ్ కమ్యూనిటీ ఒకటి. మరియు జీవన్ రెడ్డి అంటున్నారు, డిఎస్పీ గారు అంటున్నారు దట్ ఇక్కడ లేబర్ క్లాస్ ఎక్కువ ఉన్నారు, అందరు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పని చేసి తిన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.